కామెర్లు సాధారణమైన వ్యాధి. ఇది చాలామందికి వస్తుంటుంది, కానీ దీనివల్ల ప్రాణాలు పోతాయని చాలామందికి తెలియదు. గత వారం ప్రముఖ బాలీవుడ్ నటి అమన్ దీప్ సోహి, తాజాగా సౌత్ డైరెక్టర్ సూర్యకిరణ్ కూడా ఈ వ్యాధితో మృతి చెందారు. అసలు పచ్చ కామెర్లు ఎందుకు వస్తాయి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు ఏ వయసు వారికైనా కామెర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి వల్ల చర్మం, కళ్ళలోని తెల్లటి భాగం, శరీరంలోని ద్రవాలు, మూత్రము పసుపుపచ్చ రంగులోకి మారిపోతాయి. రక్తంలో బైలిరుబిన్ స్థాయిలు పెరగడం ఈ పరిస్థితికి దారితీస్తుంది. బైలిరుబిన్ అనేది పసుపు రంగులో ఉండే ఒక వ్యర్థ పదార్థం. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ తొలగిపోయాక మిగిలిపోయే భాగం ఇది. బైలిరుబిన్ లివర్ కు వెళ్ళగానే అక్కడ దానిపై కొన్ని కెమికల్స్ పనిచేస్తాయి. ఆ చర్యతో అది అన్కాన్జుగేటెడ్ బైలిరుబిన్ అనే పదార్థంగా తయారవుతుంది. కాలేయం దీన్ని జీర్ణరసంలోకి పంపిస్తుంది. ఈ బైలిరుబిన్ చివరకు యూరిన్ తో విసర్జితం అవుతుంది. యూరిన్ కు రంగు దీని వల్లనే ఏర్పడుతుంది. అయితే లివర్ సరిగ్గా పనిచేయనప్పుడు రక్తంలో బైలిరుబిన్ అనే పదార్థం అలాగే పేరుకుపోతుంది. రక్తంలో ఈ పదార్థం పెరుగుదల కారణంగా కళ్ళు, గోర్లు పసుపు రంగులోకి మారతాయి. బైలిరుబిన్ కంటెంట్ ఇంకా ఎక్కువైతే పసుపు రంగు ఆకుపచ్చ రంగుగా మారవచ్చు. కామెర్లు ఉన్నప్పుడు శరీర భాగాలు రంగు మారడంతో పాటు శరీరం అంతటా దురద ఉంటుంది. కారణం లేకుండానే విపరీతమైన అలసటగా ఉంటుంది. బరువు తగ్గిపోతారు. హఠాత్తుగా జ్వరం వస్తుంది. వాంతులవుతాయి. పొట్టలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ వ్యాధిని నివారించడానికి నేషనల్ హెల్త్ పోర్టల్ కొన్ని ఆకులను సూచించింది. కంది ఆకులను గ్రైండ్ చేసి దాని రసాన్ని తీసి రోజు 60 మిల్లీలీటర్లు తీసుకుంటే కామెర్లు నయమవుతాయి. సుమారు 7 నుంచి 10 కాకర ఆకులను ఒక కప్పు నీటిలో మరిగించి చల్లారనివ్వాలి. 10 నుంచి 15 కొత్తిమీర ఆకులను 1/2 లీటర్ నీటిలో వేసి మరిగించాలి. ఈ రెండింటిని కలిపి రోజుకు 3 సార్లు తాగితే కామెర్లు త్వరగా తగ్గుతాయి. ముల్లంగి ఆకులు గ్రైండ్ చేసి రోజు సుమారు 1/2 లీటర్ రసాన్ని తాగితే 10 రోజుల్లో కామెర్ల నుంచి బయటపడవచ్చు. 1 టీ స్పూన్ బొప్పాయి ఆకుల పేస్ట్ లో 1 టీ స్పూన్ తేనె కలిపి ఒక వారం రోజులు క్రమం తప్పకుండా తినాలి. సుమారు 10 నుంచి 15 తులసి ఆకులను పేస్ట్ లా తయారు చేసి దాన్ని తాజాగా తయారు చేసిన సగం గ్లాస్ ముల్లంగి రసంలో వేసుకొని తాగితే చక్కని ఫలితాలు ఉంటాయి.